హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయ సలహాలు తీసుకునే ఆలోచన చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాలు తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్పీకర్ను డిక్టేట్ చేసే అధికారం హైకోర్టుకు లేదని, విచారణను తామే చేస్తామని కోర్టుకు వివరించేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమవుతోంది. రైట్, మరి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. సాదిక్, సాధారణంగా ఇటు పాలసీ మేకర్స్ అలాగే న్యాయస్థానాలు ఇవి రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్. చాలా సందర్భాల్లో కోర్టులు మేము ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోము, ఇవి చట్టసభలకు సంబంధించినవి వాళ్ళే చూసుకోవాలి, దాని స్పీకర్ అనేవాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది? ఎంతవరకు అంటే స్పీకర్ కార్యాలయం ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతోంది? ఎస్ చక్రి, చాలా జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే, మనకు రాజ్యాంగంలో శాసనాలు, కార్యనిర్వహణ, జ్యుడిషియరీ ఈ మూడు సంబంధించినటువంటి అంగాలు పనిచేస్తాయి. సో జ్యుడిషియరీ రంగంలో మిగతా వాళ్ళు తలదూర్చరు. అదేవిధంగా శాసనసభ సంబంధించినటువంటి శాసన వ్యవహారాల్లో కూడా జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది విషయం ఏంటంటే, చూసినట్టయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు స్పీకర్ కార్యాలయం, స్పీకర్ ఏం చేస్తారన్న పైన కూడా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సుమోటోగా దాన్ని స్వీకరిస్తాము, 4 వారాల్లోగా మీరు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా స్పీకర్ కార్యాలయానికి తీర్పు ఇవ్వడం జరిగింది, అంటే వారికి డైరెక్ట్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ఇక్కడ స్పీకర్దే తుది నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే చాలా కోర్టులు, అంటే చాలా సంబంధించినటువంటి ఇటువంటి సేమ్ కేసుల్లో అటు హర్యానా కానీ లేకపోతే చండీగఢ్ సంబంధించినటువంటి కొన్ని కేసెస్లో ఇదే ఉన్న నేపథ్యంలో స్పీకర్కే పూర్తి స్థాయిలో అధికారం ఉంటుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాత్రం న్యాయ సలహాలు తీసుకోవాలని కూడా భావిస్తుంది. దీంతో పాటుగా డివిజన్ బెంచ్కి వెళ్ళాలని కూడా పార్టీ భావిస్తూ ఉంది. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఒకే అంశం తీర్పులు లేవన్న విషయాన్ని కూడా గ్రహిస్తూ ఉంది. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీర్పు ఒక్కొక్క ఉంటుంది కనుక దీనిలో శాంటిటీ ఎంత అన్న దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశంపైన న్యాయ సలహాలు తీసుకొని డివిజన్కు బెంచ్కి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత వేటు అన్నది హైకోర్టు సూచించలేదు, నిర్దేశించలేదు, అధికారాన్ని చేయమని కూడా ఒత్తిడి చేయలేదు. దీనికి పూర్తి స్థాయిలో అధికారం అంతా కూడా స్పీకర్కే ఉంటుందన్న విషయాన్ని కూడా మరోసారి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. జ్యుడిషియరీ అన్నది తన పరిధిలో లేనటువంటి అంశాలపైన డిక్టేట్ చేయలేదన్నది కూడా చెప్తా ఉన్నారు. సో స్పీకర్కు డిక్టేట్ చేసే అధికారం హైకోర్టుకు లేదని కూడా చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క అంగం ఉంటుంది కనుక న్యాయశాఖ సంబంధించిన విధానంలో వీళ్ళు తలదూర్చరు. సో శాసనసభ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు తలదూర్చే పరిస్థితి ఉంది. దీని యొక్క రోలు అదే పోషిస్తున్న నేపథ్యంలో స్పీకరు రోల్ సంబంధించిన దాంట్లో హైకోర్టు జోక్యం చేసుకోదని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చాలా తీర్పులు దాంట్లో కూడా డివిజన్ బెంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్పీకరే దీనిపైన ఇదేమి కొత్త కాదు కదా సార్. గతంలో బీఆర్ఎస్లోకి అటు టీడీపీ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఎంతోమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఏం కొత్త కాదు. ఇట్లాంటి విషయాలు న్యాయస్థానాలకు వెళ్ళడం, మళ్ళీ చట్టసభల పరిధిలోకి కోర్టు తిప్పి పంపడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎస్, అంటే మామూలుగా అయితే విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వానిపైన ఏదో రకమైనటువంటి అంశాన్ని తీసుకురావాలి, ప్రజలకు సంబంధించిన విషయాలపైన కానీ పార్టీ మారిన ఎమ్మెల్యే పైన కూడా వారి యొక్క పార్టీ సంబంధించిన విధానాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అటు బదనం చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్గా అటు హైకోర్టు జోక్యం కానీ లేకపోతే డివిజన్ సంబంధించిన ఏం చేసినా కూడా మళ్ళీ స్పీకర్ దగ్గరికి వస్తుంది. స్పీకర్ అన్నది ఇక్కడ మనకు సుప్రీం అని చెప్పొచ్చు చక్రి. దీనిలో ప్రధానమైన అంశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు ఏదన్నా ప్రోటోకాల్ సమస్య వచ్చినా కానీ, ఇతర గౌరవ మర్యాదలకు వాటిల్నా కూడా వీటన్నిటికి అధికారం అంతా కూడా స్పీకర్ పరిధిలోకి వస్తుంది. నాకు స్పీకర్ తప్ప మిగతా హైకోర్టు కానీ ఇతర జోక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అసలు పనిచేయదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కొంతమందికి ప్రోటోకాల్ వివాదం వచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, స్పీకర్కే వచ్చిన సందర్భం ఉంది. సో స్పీకర్ అన్నది అల్టిమేట్ ఉంది. స్పీకర్ ఏం చేస్తారు దానిపైన కూడా మాత్రమే మనము ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మాత్రం స్పీకర్ కార్యాలయం ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు సంబంధించి దానిపైన కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. తెల్ల వెంకట్రావు కానీ, దానం నాగేందర్, కడియం సేర్ ఈ 3 విషయాలు ముగ్గురు పైన వెళ్ళింది. కానీ వాస్తవం అయితే
10 మంది దాకా పార్టీ మారిన సందర్భం ఉన్నది, మరో 10 మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారిన సందర్భం ఉంది. సో ఒకసారి అప్లికేబుల్ అయితే మిగతా అందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఈ అంశం పైన మనం పక్కన పెడితే, సో స్పీకర్ అన్నదే పూర్తి స్థాయిలో ఆయన యొక్క అధికారం ఉంటుంది కనుక మళ్ళీ స్పీకరు కోర్టులోకే వస్తుంది. సో స్పీకర్ దీని అంశం పైన పూర్తి స్థాయిలో మేమే దీన్ని ఎగ్జామినేషన్ చేస్తామని కూడా స్పీకర్ గారు హైకోర్టుకు, అంటే స్పీకర్ కార్యాలయము హైకోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో స్పీకర్ ఆల్రెడీ దీని మీద తరువు ఎగ్జామినేషన్ చేస్తాను కనుక వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని కూడా హైకోర్టు అప్పుడు తీర్పు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా మన గతంలో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు పట్టి అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ దీనికి ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ స్పీకర్ అల్టిమేట్ అనే విషయం అటు ప్రతిపక్ష పార్టీలకు తెలుసు, సో పాలక పార్టీలకు తెలుసు, సో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి తెలుసు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో వాళ్ళ టర్మ్ అయిపోయేదా కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సందర్భం కూడా మనం చూడడం జరిగింది. సో ఈ అంశం పైన కూడా కొంచెం డ్రాగన్ అవుతుంది తప్ప దీనిపైన ఒక క్లించ్ తీసుకునే అవకాశం లేదు. స్పీకరు ఎట్లాగో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు కనుక దీనిపైన నిర్ణయం తీసుకునే అధికారం ఏమాత్రం లేదు. సో హైకోర్టుకు మాత్రం వాళ్ళు తరువులు ఎగ్జామినేషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనిపైన కూడా మేము దీనిపైన చర్చలు కొనసాగుతుంది. స్పీకర్ ఒక తుది నిర్ణయం తీసుకుంటారని కూడా హైకోర్టుకు చెప్తారు. అప్పుడు హైకోర్టు కూడా ఆల్రెడీ స్పీకర్ యొక్క కార్యాలయము స్పీకర్ సంబంధించినటువంటి పరిధిలో ఉంది కనుక మేము ఈ టైంలో జోక్యం చేసుకోలేకుండా హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సందర్భం నేపథ్యంలో అదే మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు సంతోషపడాల్సిన అవసరం లేదని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం హైకోర్టు మాత్రమే ఒక 4 దీనిపైన పూర్తి స్థాయిలో ఇవ్వండి, లేకపోతే మేము సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని చెప్పింది. కానీ సో దీన్ని స్పీకర్ కార్యాలయం మీద కానీ స్పీకర్ పైన డిక్టేట్ చేయడం కానీ స్పీకర్ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ ఆయన సంబంధించిన విచక్షణ అధికారాల్లో హైకోర్టు జోక్యం అన్నది మన రాజ్యాంగ వ్యవస్థలో చాలా తక్కువగా ఉన్న చెప్పవచ్చు, అలా శూన్యం అని చెప్పవచ్చు. సో స్పీకర్దే దీనిలో అల్టిమేట్ అనేది కూడా చెప్పవచ్చు. స్పీకర్ యొక్క అధికారం పట్టి ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలా లేకపోతే కొనసాగించాలని పైన కూడా అప్పుడే తుది నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.